దాటడం అనేది, భయము అనేది చాలా మందిలో కడుగుతూ ఉంటాయి. ఈ దినాల్లో మనకి ఎలాగైతే ఆర్థిక సమస్య మనం భయపడుతున్నామో, ఆ దినముల్లో యూదా వారు కావచ్చు, పాత నిబంధనలు ప్రతి ఒక్క భక్తుడు దేనికి ఎక్కువగా భయపడేవారంటే యుద్ధాలకు భయపడిపోయేవారు. దేనికి భయపడేవారు? యుద్ధాలకు భయపడే. ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ వస్తుందో తెలియదు, ఏ రీతిగా శత్రువు అనేవాడు పైకి వస్తాడో తెలియదు, ఎటు రీతిగా మానవుడిపై అనగా ఆ భక్తుల పైన దాడులు జరుగుతాయి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభువును కోరుకునేది ఏంటంటే, ప్రభువా దయచేసి నాకు యుద్ధంలో తోడుకోండి. దావీదు యుద్ధంలోనే దేవుడి దగ్గరికి వచ్చాడు. యెహోషాపాతుకి శ్రమ వచ్చినప్పుడు అనగా యుద్ధము దగ్గరే దేవుడి దగ్గర అయ్యాడు. ఇప్పుడు ఆశ అనేవాడు ఎప్పుడైతే మనము దేవునికి ఆశ్రయించే మనసు కలిగి, శ్రమపడే మనసు కలిగి, ప్రభు మాటలతో నింపుకునే మనసు కలిగి ఉంటామో, యుద్ధము లేకుండా మనకేం కలుగు చేస్తాడట? నెమ్మది కలుగు చేస్తాడు. ఈరోజు మనందరి జీవితంలో బహుశా ఈ 2025 సంవత్సరంలో ఎలాగ వెళ్ళిందో గతాన్ని దయచేసి విడిచిపెట్టి